హాయ్ హలో వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. సో ప్రతిసారి ఒక మంచి రెసిపీస్ని మీకు పరిచయం చేస్తూనే ఉంటాం. ఇవాళ మన గెస్ట్ మన కోసం ఏం చేయబోతున్నారు, మనకేం స్పెషల్ రెసిపీ చూపించబోతున్నారో చూద్దాం. సో వెల్కమ్ అండి. హాయ్ మాల్విక. వీఆర్ బ్యాక్ అగైన్. యా. సో ఏంటి స్పెషల్ ఇవాళ, ఏం చేయబోతున్నారు? ప్రతిసారి స్వీట్ చేస్తారా? ప్రతిసారి మీరు ఏది చేసినా అద్భుతంగా చేస్తారు. అభిమానం అంటే మీరు అంత బాగా చేస్తారు కాబట్టి చాలా బాగా చేస్తారు లాస్ట్ టైం. సో ఇవాళ ఈసారి స్వీట్, లాస్ట్ టైం హాట్, ఇప్పుడు స్వీటా? ఓకే, ఏం స్వీట్ చేస్తున్నారు? గోధుమ పిండితో గోందు లడ్డు అంటారు. గోందు లడ్డు. యా, ఇది వెరీ టేస్టీ అండ్ వెరీ హెల్దీ. అచ్చా, గోందు లడ్డు అంటే గోంద్ మీన్స్ అది హిందీలో స్వీట్ గమ్ ఉంటుంది కదా, దాన్ని గోంద్ అంటారు. సో గోంద్ యూజ్ ఏంటంటే బ్యాక్ పెయిన్స్ కి, బాడీలో కొంచెం అంటే వాటర్ లేసి నానేసి తింటేనో కూల్ వస్తుంది. మామూలుగా ఆయిల్లో కానీ మన గీలో ఫ్రై చేసుకొని తింటే బాడీలో హీట్ వస్తుంది. వింటర్ యూజ్ చేయాలన్నప్పుడు గీలో ఫ్రై చేసుకోవాలి. సో సమ్మర్ యూజ్ చేయాలన్నప్పుడు వాటర్లో దాన్ని అంటే నానబెట్టేసుకొని తినేస్తే కూల్ అవుతుంది. సో లేడీస్ కి మస్ట్ అండ్. మీరు రెగ్యులర్ గా తింటారా? ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటి అని అంటే అది తింటారా అని, ఎందుకంటే అది తెలుసు కానీ తింటారని తెలియదు. స్వీట్ గమ్ అంటే మేబీ తినడానికే కదా, మెనీ యూజెస్ ఉన్నాయి. బట్ ఇదైతే ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. ఫస్ట్ టైం మీ దగ్గరే వింటున్నారు తింటారు. చాలా మంది తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. అంటే మాక్సిమం నాకు తెలిసి అందరికి మేబీ చాలా మందికి తెలియదేమో కావచ్చు. సో ఇది ఒక స్పెషల్ రెసిపీ ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. గోందు లడ్డూకు కావాల్సిన పదార్థాలు: బాదం, నెయ్యి, పంచదార, ఎండు కొబ్బరి పొడి, ఇలాచి, గోందు, గోధుమ పిండి. గోందు అంటే మేబీ ఇలా లిటిల్ బిట్ క్రిస్టల్స్ లాగా ఉంటుంది. తెలిసి చిన్నప్పుడు చూసా నేను, కానీ తింటారని మాత్రం తెలియదు, తెలిసింది తింటారని. సో స్టార్ట్ చేద్దాం రెసిపీ. ఓకే, సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకున్నాం. ప్యాన్ పెట్టేసి సో కొంచెం గిన్నె వేడెక్కే వరకు హై ఫ్లేమ్లో ఉంచేద్దాం. దెన్ సిమ్లో పెట్టేసేసుకొని అవునా? ఓకే, మేబీ నచ్చుతుంది. మీరు చేస్తారు కదా, నేను స్వీట్స్ బాగా చేస్తాను. బాగా చేస్తారా? ఓకే, ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టి గీ ఉంది కదా, సో గీలో ఫ్రై చేస్తారా? గీలో ఫ్రై చేయాలి. సో గీలో ఇది గోందు ఉంటుంది కదా, మనం ఫస్ట్ చేసి పెట్టుకున్నాం అనుకో, సో మిగతా అన్నీ చేస్తూ అది గోధుమ పిండి ఫ్రై చేసుకుంటూ మిగతా చేసుకోవచ్చు. ఇది ఒక్కటే. సో గీలో అంటే నార్మల్గా ఎక్కడ దొరుకుతాయి మనకు అవి? సూపర్ మార్కెట్, దొరుకుతాయా? రత్నదీప్, సమ్ హెరిటేజెస్, ఆల్ సూపర్ మార్కెట్. స్వీట్ గమ్ గోంద్. హైదరాబాద్ అయితే అందరు గోంద్ అంటే హిందీలో గోంద్ అని అంటారు, స్వీట్ గమ్. సో ఇంకా తెలుగులో అయితే మరి ఏమంటారో కరెక్ట్ వర్డ్ తెలియదు. తెలుసు, ఇది అన్ని సూపర్ మార్కెట్లో అయితే దొరుకుతుంది. సో మనకి ఇది అది ఫ్రై అవుతే మన చిప్స్ లాగా అవుతాయి, పొంగుతాయి. సో ఇది పెద్దగా ఉన్నాయి అనుకున్నప్పుడు చిన్న కూడా కొంచెం దాన్ని ఇలా చేసేసి కట్ చేసుకోవచ్చు. కట్ మీన్స్ ఇలా కొంచెం చేసేసి వేయచ్చు. సో చూసావు కదా పొంగుతున్నాయి. చేస్తుంటారా మీరు? ఇది రెగ్యులర్గా చేస్తాను. ఇది ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరు అడుగుతూ ఉంటారు. క్రిస్పీ అవుతుంది. సో ఆల్మోస్ట్ యుఎస్, యూకే అండ్ ఆస్ట్రేలియాలో మా బ్రదర్ వాళ్ళు ఉంటారు. ఎవరైనా ఫస్ట్ కావాల్సింది ఏంటిది అంటే ఏం పంపించాలి అంటే గోందు లడ్డు. ఫస్ట్ అందరు ఇదే అడుగుతారు అన్నమాట. సో స్వీట్స్ అంటే ఇది ఈజీ చేయడం కూడా, విత్ ఇన్ 5-10 minutesలో అయిపోతుంది. హెల్దీ ఆల్సో. హెల్దీ ఇంకా టేస్టీ, ఈజీ. తెలియని వాళ్ళకైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, తినేస్తారు.
ఇది అంటే మనం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇంతే క్వాంటిటీ వేసుకోవాలని ఏం లేదు. ఇది జస్ట్ క్రిస్పీనెస్కి. నెయ్యిలో కాకుండా ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. బట్ ఆయిల్ అంటే స్వీట్స్ ఆయిల్ యూజ్ చేయం కదా, గీ బెస్ట్ కదా. మీరే ట్రై చేస్తారా ఇంట్లో? ఇది యాక్చువల్గా అంటే మా మమ్మీ వాళ్ళు మా సైడ్ ఎక్కువ చేస్తారు. సో ఇది ఒక ఫ్రెండ్ వాళ్ళు అంటే ఇవన్నీ వేసి చేయడం అనేది ఆల్మోస్ట్ మన అమ్మమ్మ తాతయ్యల కాలం నుంచి కూడా ఉంది కదా. అంటే దీన్ని ఎలా యూజ్ చేయడం తెలియకపోవచ్చు అందరికీ. ఇది అందరూ యూజ్ చేస్తారా? మామూలుగా డెలివరీస్ అయినప్పుడు తింటారు ఈ Hmm. లడ్డు. మహారాష్ట్రియన్స్ ఎక్కువ తింటారు. సో అప్పుడు డెలివరీ టైంలో కంపల్సరీ పెడతారనమాట. ఇది మంచిది హెల్త్కి. సో ఇప్పుడు మీరు దాంట్లో వేసి దాన్ని మన లడ్డు స్మాష్ చేయాల్సిన పని లేదు. మన లడ్డు చేసేటప్పుడు ఇది అందులో వేసేస్తే లడ్డు చేస్తున్నట్టు స్మాష్ అయిపోతుంటుందా. సో దేంట్లో ఇంకా మనం ఇప్పుడు గోధుమ పిండి వేసుకోవాలి. మనం ఒక 2 కప్స్ చేస్తున్నాము. ఇప్పుడు మనం వేసిన నెయ్యికి సరిపడా అంత గోధుమ పిండి వేసుకోవాలి. సో ఇంత క్వాంటిటీ అంత క్వాంటిటీ అనేది మన ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి చేసుకుంటే సరిపోతుంది. సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుతూ ఉండాలన్నమాట. అంటే కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ అలా అయ్యే వరకు వేస్తూ సిమ్లో పెట్టుకోవచ్చు. ఇట్లా మామూలుగా అయితే ఒకటే పని చేయకుండా ఇది పెట్టి పక్కన ఇంకా కర్రీ వేరే వేరే పనులు కూడా చేసుకోవచ్చు. సో మనకి దీంట్లో ఆల్మండ్ కూడా వేస్తాం కదా, బాదాము. ఆ లోపు అది ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఈ ఆల్మండ్ మనం స్మాష్ చేసుకుంటాం. సో ఇది అయితే పచ్చిదే వేసేస్తాము. ఆల్మండ్ పచ్చిదే ఇలా ఒక బద్దలా చేసేస్తే సరిపోతుంది. ఫ్రై చేస్తారు కదా నార్మల్గా ఆల్మండ్. ఫ్రై చేస్తారు, బట్ ఫ్రై కంటే పచ్చివి తింటేనే మంచిది కదా. ఆల్మండ్, కాజు, సో డ్రై ఫ్రూట్స్ మరీ గీలో ఫ్రై చేయడం కంటే అలా తింటేనే హెల్త్కి మంచిది. ఈ స్పెషల్లీ దీనికైతే ఫ్రై అక్కర్లేదు. ఇంకా కొన్ని స్వీట్స్లకు అవసరమైన వాటికి చేయొచ్చు, కానీ దీనికంత అవసరం లేదు. ఇది ఆల్మండ్ కూడా ఇష్టం అండి. మనము ఎక్కువ కావాలి అని అనుకున్నప్పుడు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. దీని బదులు కాజు అలాంటివి ఏమైనా వేసుకోవచ్చు? కాజు వేసుకోవచ్చు, కానీ ఆల్మండ్లో ఉండేది కాజులో ఉండదు కదా. ఆల్మండ్ ఈజ్ ద ఫైన్ కదా. సో దీనికైతే టేస్ట్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ ఆల్మండే యూజ్ చేస్తారు ఈ లడ్డుకి. సో కాజు అనేది అయితే యూజ్ చేయము. చేయడంలో కావాలనుకుంటే చేయొచ్చు, ఎన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇది చూస్తూ ఉందాము. సో ఫ్రై అవుతుందా లేదా. ఇది కొంచెం ఇది వేగడమే టైం అన్నమాట. మిగతాదంతా ఈజీ, టైం టేకింగ్. అంటే హైలో పెట్టొచ్చు, కానీ తొందరగా అది అడగంటిపోతుంది. నెయ్యి ఎక్కువ వేస్తారు కాబట్టి నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ ఉంటుందేమో. అంటే మరి ఇది హెల్త్ కోసమే కదా. వింటర్లో గీ ఎక్కువ యూజ్ చేయాలి. ఆల్మండ్ కొంచెం బాడీలో హీట్ ఉండాలి కదా. ప్రతి సీజన్ లో ఇది యూజ్ చేయాలి, ఇది బాగుంటది, ఇది యూజ్ చేయాలి, ఇది హెల్త్ కి మంచిది. కొంచెం హెల్త్ కాన్షియస్ అయితే ఉంది. సో మాట్లాడుతుంటే అర్థమైపోతుంది. అంటే మనం ఏది చేసినా కోటి విద్యలు కూటి కోసమే అన్నట్టు, ఏది చేసినా ఫుడ్ కోసం. అంటే ఆ ఫుడ్ కూడా మంచి హెల్తీ తినాలి కదా. ఎలాగో తింటాము, అది ఏదంటే అది తినకుండా హెల్తీగా తింటే ఫుడ్ ఇంపార్టెంట్ అయితే ఉంది. సో అది హెల్తీగా తినడం మంచిది. మీ పాపకు కూడా మీరు అన్ని హెల్తీ ఫుడ్స్ ఇస్తారు? ఆల్మోస్ట్ 90% హెల్తీ ఫుడ్. ఇంకా పిల్లలు కదా, అప్పుడప్పుడు బయటకు వెళ్తారు. మీ పాప అది తినని ఇది తినని అన్నారు, హ్యాపీగా ఏదంటే పెట్టేయచ్చు. సో ఇది మనకి సరిపోతుంది. కావాలనుకుంటే మనం ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు. సో దీనికి
మనం ఇది ఇట్లా అవుతూ ఉన్నప్పుడు మనం కొంచెం షుగర్ కూడా గ్రైండ్ చేసి షుగర్ పౌడర్ వేయాలి కాబట్టి గ్రైండ్ చేసుకుంటారు. ఓకే. సో దీనికి ఒక ఇలాచి కూడా ఒక 3-4 వేసుకోవచ్చు. అంటే కొంతమంది ఇలాచి అసలు యూజ్ చేయని వాళ్ళు వేసుకోకుండా కూడా ప్రాబ్లం లేదు. సో అది వాళ్ళ ఇష్టము. గ్రైండ్ చేస్తారా? గ్రైండ్ చేద్దాం, పౌడర్ చేసేస్తాం. మాలవిక ఇది ఫ్రై అయిపోయింది. అంటే అప్పుడు ఫ్రై అయినప్పుడు వేడిగా ఉంటుంది కదా, అంత వేడిలో మనం చేయలేం కాబట్టి ఒక 5-10 మినిట్స్ అది ఎంత చల్లగా అవుతుందో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. చల్లగా అయిపోయినాక ఒక బౌల్లోకి దీన్ని డంప్ చేసుకోవాలి. సో బాదం వేసుకోవాలి. సో ఇది మన గోందు, ఫ్రై చేసిన గోందు, కొబ్బరి పొడి, దెన్ షుగర్ పౌడర్. ఇంకా షుగర్ అంటే టేస్ట్ టేస్ట్కి తగ్గట్టుగా. ఇప్పుడు ఈ గోందులో కూడా స్వీట్నెస్ ఉంటుంది కదా, లిటిల్ బిట్, బట్ ఫ్రై అయినాక అంత స్వీట్నెస్ అనిపించదు, మామూలుగా తినేసినప్పుడు. అయితే ఇప్పుడు మనకు షుగర్తోనే అంత స్వీట్నెస్. అచ్చా. సో వీటిని కొంచెం మంచిగా కలిపేసేసుకొని. ఓకే. దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అనుకుంటా. ఈ రెసిపీ అంటే యుఎస్ వరకు వెళ్తుందంటే ఫస్ట్ వాళ్ళు కాల్ చేసి ఏం కావాలి అంటే ఇదే కావాలని చెప్తారు. అంటే మీరు అంత బాగా చేస్తారు కాబట్టి. ఇది నిజం చెప్పాలంటే సింపుల్ గానే, చాలా సింపుల్గా అయిపోతుంది. సింపుల్గా టేస్టీగా హ్యాపీగా చేసుకోవచ్చు. స్మెల్ చూసారు కదా, చాలా బాగా వస్తుంది. అసలు మీరు నెయ్యిలో ఫ్రై చేశారు కదా, ఎంత మంచి స్మెల్. ఇంకేం బాగా చేస్తారు మీరు స్వీట్స్లో? స్వీట్స్లో బొబ్బట్లు బాగా చేస్తారా? బొబ్బట్లు, పరమాన్నాలు, నువ్వులు అదేసి గర్జలు, ఆల్మోస్ట్ స్వీట్స్ అన్నీ బాగా చేస్తాను. కొంచెం ఫుడ్ చేయడం ఇష్టం, అంతే. కుకింగ్ ఇష్టమా మీకు? అందుకే అంత ఇంట్రెస్టింగ్గా చేస్తారు కాబట్టి అంత. మీకోసం ఒక చిన్న చిట్కా. మనకి టీత్ ప్రాబ్లం, దంత సమస్య ఏదన్నా ఉన్నా మౌత్ ఫ్రెషనర్ లాగా ఒక 1 గ్లాస్ వాటర్లో ఒక 6-7 జామాకులు బాయిల్ చేసేసి ఒక కప్ అయిన తర్వాత వాటర్ మసిలిన తర్వాత అవి తాగుతూ ఉన్న సిప్ తాగుతూ ఉంటే మౌత్ ఫ్రెషనర్గా యూజ్ అవుతుంది. మన దంత సమస్యలు ఉన్నా తీరిపోతుంది. సో ఏం చేద్దాం ఇప్పుడు? మనకి ఇది చల్లగా అయిపోయింది కదమ్మా, అన్ని మిక్స్ చేసుకున్నాం కదా. చిన్న ఉండలు అంటే మన ఇష్టం సైజు. ఎవరు ఇంట్లో కొంతమంది స్వీట్ ఎక్కువ తింటా అనుకుంటే పెద్ద ఉండలు చేసుకోవచ్చు. ఇంత సైజ్ చేసుకున్నాం మాలవిక. సో సింపుల్ రెసిపీ, వెరీ సింపుల్ అండ్ టైం టేకింగ్ కూడా ఏం కాదు. 10 మినిట్స్ ఈజీగా చేయొచ్చు. ఎవరైనా గెస్ట్ వస్తున్నారు అని అంటే, బయలుదేరుతున్నారు అన్నప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు వచ్చేలోపు అయిపోతుంది. కొంచెం స్పెషల్ రెసిపీ లాగా కూడా ఉంటుంది. మీరు ధ్యానమ చక్రం వెళ్ళారా? వెళ్ళాను. ఎంజాయ్ చేస్తారా? ఫుల్. ఏం చేసి అంటే ఉన్నారా 10 days? 10 days లేను, మ్యాక్స్ 5 days ఉన్నారా? ఎలా ఎంజాయ్ చేశారు? చాలా బాగుందండి. ఈవెంట్ మార్నింగ్ లేచి మెడిటేషన్కి వెళ్ళాము. ఇంకా మిగతా ఈవినింగ్ అయితే చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉండే కదా, డాన్స్లు, పాటలు, ఫుల్ లాట్ ఆఫ్ ఎంజాయ్. అవునా? ఫుల్ ఎనర్జీగా అసలు వచ్చేటప్పుడు ఇంకా రావాల్సి వచ్చింది. కానీ రావాలనిపించలేక రావాల్సి వచ్చింది. సో బాగుండింది. అంటే నేను ఎప్పుడు ఇన్ని రోజులు లేను, 1 day 2 days అలా ఉన్నాను. ఈసారి 5 days ఉన్నారా? అచ్చా. ఫ్రెండ్స్ అందరు కలిసారా? కొత్త ఫ్రెండ్స్, ఇక్కడ దూరం ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఉంటారు. అంటే
అంటే మీరు ఏమైనా పార్టిసిపేట్ చేశారా ఎందులో అయినా? పార్టిసిపేట్ మెడిటేషన్ చేసాము. రోజు సాయంత్రం ఆ పాటలు అవి ఉండే దాంట్లో డాన్సులు చేసేవాళ్ళము. సో అక్కడ చిన్న చిన్న షాపింగ్ ఉంటుంది కదా, షాపింగ్ చేశారా? షాపింగ్ ఏం తీసుకొచ్చారు అక్కడ నుంచి? బ్యాగ్స్, సో ఒకటి ఏంటి క్రిస్టల్, సో ఇంకా ఏంటి చిన్న చిన్న పిరమిడ్స్ తీసుకొచ్చాను. ఎలా అనిపించింది పిరమిడ్లో ధ్యానం? చాలా బాగుంది. చాలా పెద్ద పిరమిడ్లో కూర్చొని ధ్యానం ఎక్సలెంట్ ఉంది. సో అక్కడ ఉన్న 5 days కూడా చాలా హ్యాపీగా జాయ్గా చాలా బాగుంది. మళ్ళీ అందరూ దూరం ఉన్న వాళ్ళు కూడా కలిసేసరికి ఏదో ఒక ఎగ్జైట్మెంట్, హ్యాపీనెస్. అసలు అంటే అందరూ అట్లా ఓపెన్ హార్ట్ఫుల్గా ఉండేసరికి దట్ ఎనర్జీ ఆల్సో వెరీ నైస్. బాగుంది. అప్పుడే అయిపోయినాయి 5 days? ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే. బట్ ఇంట్లో ఇంకా వీళ్ళకి మీరు ఒక్కరే వెళ్ళారా? ఫ్యామిలీ మొత్తం లేదు, పాపకి వర్కింగ్లో ఉంది, సో వాళ్ళు రాలే. మా హస్బెండ్ కూడా అంత ఏం ఇంట్రెస్ట్ ఉండదు, నన్ను పంపిస్తున్నారు. అది మీరు ఎంజాయ్ చేసి వచ్చారు. వాళ్ళు వస్తే కూడా బాగుంటుంది, కానీ వాళ్ళు అంత ఇంట్రెస్ట్ లేదనమాట. మా డాటర్ అయితే వర్కింగ్లో ఉంది, కానీ ఇంకా వాళ్ళు వచ్చే టైంలో వాళ్ళు వస్తారు. మీకైతే ఫ్రీడమ్ ఇచ్చారు, వెళ్ళండి ఎంజాయ్ చేస్తారండి అంతే. వాళ్ళు వస్తే ఇంకొంచెం బాగుంటుంది కదా. సో అయిపోయిందా? ఫైనల్లీ ఒకసారి మొత్తం అయిపోయింది. మాలవిక టేస్ట్ చేయమ్మా. చేస్తారా? చూడడానికి ఎంత చాలా బాగుంది, అన్ని బాదాం ఎంత బాగుంది. అంటే ఇంక వేసుకోవాలంటే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు బాదాం అంటే కిస్మిస్ అలాంటివి కూడా. కిస్మిస్ కాదు కానీ అది సన్ సీడ్, అది సన్ఫ్లవర్ సీడ్స్, అది పంకిన్ సీడ్స్ అవన్నీ వేసుకోవచ్చు, అలా వేసుకోవచ్చు. బట్ నేనైతే ఎప్పుడు ఆల్మండ్ తోటే చేస్తాను. సమ్ టైమ్స్ అన్ని సీడ్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఆప్షనల్. ఇంకా మనకి డ్రై ఫ్రూట్స్ ఏమేమి కావాలంటే అవన్నీ వేసి చేసుకోవచ్చు. హెల్తీ కదా, మీరు అసలే హెల్త్ కాన్షియస్. ఓకే, ఒకసారి టేస్ట్ చేద్దాం. సో ఫైనల్లీ గోందు లడ్డు రెడీ. సో టేస్ట్ చేయమ్మా. చాలా బాగుంది చూడడానికి. టేస్ట్ చేద్దాం. ఆబ్వియస్గా బాగుంటుంది, చూసే చెప్పొచ్చు. మీరు ఏది వండినా అంతే. చాలా 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 బాగుంది. చెప్పడానికి కూడా అసలు వర్డ్స్ నిజంగా చాలా బాగుంది. ఓకే, ఎంత బాగా చేశారు అసలు. అంటే మామూలుగా ఎవరికైనా ఇస్తే ఇది దేంతో చేశారని ఫస్ట్ అడుగుతారు. అవును. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి ఒక స్పెషల్ రెసిపీని అయితే మాకు పరిచయం చేస్తున్నారు. ఈసారి అయితే ఇంకా స్పెషల్. చాలా మందికి తెలియదు అసలు, మ్యాక్సిమం తెలిసి ఉండదు. సో ఒక కొత్త రెసిపీని నేర్చుకుంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తయారీ విధానం మళ్ళీ ఒకసారి చూద్దాం. గోందు లడ్డు తయారీ విధానం. ముందుగా పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక గోందు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే పాన్ లో గోధుమ పిండి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోధుమ పిండి ఫ్రై అయ్యేలోపు పంచదారలో ఇలాచీ వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి ఫ్రై అయ్యాక కొద్దిసేపు చల్లార పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకొని అందులో బాదం, గోందు, ఎండు కొబ్బరి పొడి, పంచదార వేసి బాగా కలుపుకొని చిన్న చిన్న లడ్డూలా చేసుకొని సర్వ్ చేసుకుంటే గోందు లడ్డు రెడీ. సో చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో గోందు లడ్డు. చాలా చాలా డిఫరెంట్ రెసిపీ, హెల్దీ రెసిపీ, చాలా టేస్టీగా కూడా ఉంది. సో మ్యాక్సిమం ఎవరికి తెలియదు అనుకుంటా, కానీ అన్నీ అవైలబుల్గానే ఉన్న ఐటమ్స్ అన్నీ. సో హ్యాపీగా తెచ్చుకొని చేసేసుకోవచ్చు. హెల్దీ రెసిపీ కాబట్టి ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. సో ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి PMC ఛానల్. నమస్తే.